ప్రజల్ని ఆకర్షించడానికి లేదంటే ఆ పార్టీ మీద వ్యతిరేకత రావడానికి చేస్తున్నటువంటి కామెంట్స్ అయినా ఆఫ్టర్ ఎలక్షన్స్ తర్వాత ఏం జరగబోతోంది అనే విషయాలు మనం మాట్లాడదాం. మనతో డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు కిలార్ నాగార్జున గారు, పొలిటికల్ అనలిస్ట్, గంగపురం వెంకటరెడ్డి గారు ఉన్నారు, బీజేపీ నాయకులు, యాదగిరి గారు ఉన్నారు, బీఆర్ఎస్ నాయకులు, క్రాంతికిరణ్ గారు ఉన్నారు, టీపీసీసీ అధికార ప్రతినిధి. వెరీ గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు ద షో అందరికీ కూడా. ఫస్ట్గా నాగార్జున గారు గుడ్ మార్నింగ్ అండి. ఇంతకుముందు చెప్పిన విధంగా ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ దగ్గరికి వచ్చేటప్పటికి చాలా కామెంట్స్ వస్తున్నాయి. రిజర్వేషన్ల రద్దు, రాజ్యాంగాన్ని రద్దు చేస్తాం, మార్చేస్తాం, తాలిబొట్లకు సంబంధించి, మంగళసూత్రాలకు సంబంధించి. ఇప్పుడేమో దక్షిణాది రాష్ట్రాలని ప్రత్యేక దేశంగా మార్చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అంటూ కూడా పుష్కర్ సింగ్ ధామీ చేసినటువంటి కామెంట్స్. అసలు ఏంటి, ఎంతవరకు వాస్తవ రూపంలో ఉంటున్నాయి? ఒకవేళ రిజర్వేషన్ రద్దుకు సంబంధించి సుమోటాగానే మీరు చర్యలు తీసుకోవాలి పోలీసులు అంటూ కూడా మళ్ళీ బీజేపీయే క్వశ్చన్ చేస్తోంది. కానీ అదే బీజేపీ ఇటువంటి ప్రశ్నలు లేవనెత్తడం కానీ, ఒక అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం కానీ ఏ విధంగా చూడాలి? ఆశా గారు, మీకు ఐ న్యూస్ వీక్షకులకి, వాళ్ళ చర్చలో పాల్గొంటున్నటువంటి వారందరికీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఇక్కడ బీజేపీ అనే పార్టీని మనం తీసుకుంటే దక్షిణాదిలో వాళ్ళు బలమైనటువంటి పట్టు కోసం చాలా కాలంగా ప్రయత్నం చేస్తున్నారు. అది మనకి కర్ణాటకలో కొంతవరకు వాళ్ళు సక్సెస్ అయ్యారు. మొత్తం ఉన్నటువంటి 5 రాష్ట్రాల్లో ఒక కర్ణాటకలో మాత్రమే వాళ్ళ ఉనికిని కొంతవరకు చేసుకోగలిగారు. వాళ్ళకి తెలంగాణ అనేటువంటిది చాలా మంచి వెన్యూగా, ఇక్కడ మంచి అవకాశాలు ఉన్నట్టుగా కనపడుతూ ఉన్నాయి. దానికి తగ్గట్టుగానే మొన్న మనం అసెంబ్లీ ఎలక్షన్స్లో చూసాం. 8 సీట్ల దాకా రావటం, ఓట్ల పర్సంటేజ్ కూడా పెరగటం జరిగింది. కాబట్టి ఈ ఎన్నికల్లో ఎట్లాగైనా సరే ఖచ్చితంగా, ఎందుకంటే ఢిల్లీలో ఉన్నటువంటి, కేంద్రంలో ఉన్నటువంటి వారు ఏమనుకుంటున్నారంటే 400 కే పార్, 400 ఎట్టి పరిస్థితుల్లోనూ దాటాలంటున్నారు. దాటాలన్నప్పుడు ఏమవుతుందంటే సామధాన భేద దండోపాయాలు 4 రకాలుగా వాళ్ళు ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఇది ఒక పక్కన. రెండో పక్కన నిన్నగాక మొన్న, అంతా 4 నెలల క్రితం అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ తన పట్టును నిలబెట్టుకోవాలి, తర్వాత అంతకంటే మంచి పెర్ఫార్మెన్స్ చేయాలి. లేకపోతే ఏంటంటే వెంటనే మళ్ళీ పంచాయతీ ఎలక్షన్స్, లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి. సో ఆ విషయంలో వాళ్ళు కూడా సర్వశక్తులు ఒడ్డి పోరాడుతున్నారు. ఇలా 2 బలమైనటువంటి వైరి వర్గాలు మోహరించినప్పుడు ఏంటంటే ఏ చిన్న అవకాశాన్ని వచ్చినా కూడా వాళ్ళు అందిపుచ్చుకొని దాన్ని జనంలో అవతల పార్టీని నెగిటివ్ చేయడానికే ప్రయత్నం చేస్తారు. అది రాజకీయం. అయితే అది కొంచెం శృతి మించి ఇప్పుడు మనం చూస్తున్నాం. దక్షిణాదిని వేరే రాష్ట్రం కావాలి, మాకు వేరే దేశంగా కావాలి అని చెప్పేసి అంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు అని చెప్పడం అనేటువంటిది కొంచెం అతిశయోక్తిగానే ఉంటుంది. ఎప్పుడన్నా ఎక్కడన్నా ఒక నేత ఆవేశంలో మాట్లాడుంటే, ఎందుకంటే ఈ వాదాన్ని మనం డిఎంకే రూపంలో చూసేవాళ్ళం. తమిళనాడులో అప్పుడప్పుడు ఇలాంటివి మనం వినేవాళ్ళమే, కానీ మిగతా సదరన్ స్టేట్స్లో ఎప్పుడు మనం వినలేదు. ఏదో ఫండ్స్ రానప్పుడు, లేకపోతే కేటీఆర్ లాంటి వాళ్ళు మేము ఎక్కువ మీకు ఇస్తున్నాం కాబట్టి మాకు తక్కువ వస్తుంది కాబట్టి మా వరకు ఇట్లా ఎప్పుడన్నా మాట్లాడిన సందర్భాలే ఉన్నాయి. కానీ రియల్గా దేశం ముక్కలవ్వాలి అనేటువంటి ఇంటెన్షన్ ఏ రాజకీయ నాయకుడికి ఉండదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి దేశం ముక్కలైతే ఆ రావణ కాష్టాన్ని ఇవాల్టి వరకు మనం కాశ్మీర్ రూపంలో చూస్తూ ఉన్నాం. కాబట్టి అలాంటి పీడకలు మళ్ళీ కావాలని ఎవరు కోరుకుంటారని నేను అనుకోను. అది కాకుండా దేశానికి స్వతంత్రం తెచ్చామని చెప్పుకునేటువంటి పార్టీ, ఆ దేశం కోసం 2 ప్రముఖమైనటువంటి వాళ్ళని పోగొట్టుకున్నటువంటి కుటుంబం ఏదైతే ఉందో వాళ్ళు ఇలాంటివి, ఎందుకంటే గతంలో మనం చూసాం ఈ బింద్రన్వాలే లోంగోవాలే అని చెప్పేసి అమృత్సర్లో స్వర్ణ దేవాలయం మీద అప్పుడు కూడా ఇలాంటి వాదమే వచ్చింది, ఖలిస్తాన్ ప్రత్యేక దేశం అని. సో దాన్ని ఒక రకంగా చెప్పాలి అంటే చరిత్రలోకి వెళ్తే దాన్ని పెంచి పోషించింది కాంగ్రెస్ పార్టీనే, అంటే వాళ్ళ రాజకీయ కారణాల మూలాన. తర్వాత ఏదో ఎదురు తిరిగేటప్పటికి వాళ్ళని అంతమం చేశారు, తర్వాత ఏం జరిగిందనే చరిత్ర మనకి. కాబట్టి అలాంటి ప్రమాదకరమైనటువంటి ఆట ఎవరిని ఆడారు అంటే, మాట్లాడారు అంటే దానికి తగ్గ ప్రైస్ అనేటువంటిది ఖచ్చితంగా వాళ్ళు పే చేసుకోవాల్సి ఉంటుంది, అది ఎవరైనా కానివ్వండి. అలాగే ఇటు కాంగ్రెస్ వైపు నుంచి చూస్తే, కానీ ఇది ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది, కొన్ని ఆంక్షలు ఉంటాయి కదా, ఇంతకు మించి మాట్లాడకూడదు, ఒక దేశం గురించే మాట్లాడుతున్నారంటే దానికి కండిషన్స్ ఏమి ఉండవంటారా నాగార్జున గారు? కండిషన్స్ 100 ఉన్నాయండి. ఇంప్లిమెంట్ చేసేది ఎవరు? ఇప్పుడు ఆంధ్రాలో చూస్తున్నాం, లేకపోతే ఇక్కడ చూస్తున్నాం, ఎన్ని కేసులు పెడుతున్నారు, మీరు ఇలా మాట్లాడొద్దు అంటున్నారు. ఏం పిక్కుంటారో పిక్కోండి, మేము మాట్లాడేది మాట్లాడతామని చెప్పేసి చేశారు అంతవరకు. ఇప్పుడు ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు గారిని కొన్ని మాట్లాడొద్దు అన్నారు. చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్గా చెప్తున్నారు నేను మాట్లాడతాను, ఏం చేస్తారో చేసుకోండి. కాబట్టి ఏంటంటే చట్టాలు ఉన్నా గెలిపే లక్ష్యంగా వెళ్తున్నప్పుడు ఏంటంటే ఈ కేసులు తేలియగా చచ్చేవి కాదు, కేసులు పెట్టుకుంటారు, 4 రోజులు తిరుగుతాం అనే మూడ్లోకి వచ్చేసారు.
అలాగే రెండో పక్కన బీజేపీ మీద వస్తే వీళ్ళు రాజ్యాంగాన్ని రద్దు చేస్తారు, కొత్త రాజ్యాంగాన్ని తీసుకొస్తారు, రిజర్వేషన్స్ రద్దు చేస్తారనేటువంటి అతిపెద్ద ఆరోపణ కాంగ్రెస్ చేయటం అనేటువంటిది కూడా కొంచెం వాళ్ళు ఆలోచించుకొని మాట్లాడాలి. రాజ్యాంగంలో కావాలంటే వాళ్ళకు అనుకూలంగా ఉండే పెద్ద పెద్ద సంస్కరణలు తీసుకొచ్చి సవరణలు తీసుకురొచ్చి చేయొచ్చు, కానీ పూర్తిగా అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మేము రద్దు చేస్తాము చేసి ఇంకో కొత్త రాజ్యాంగం అనేటువంటిది అర్ధరహితమైనటువంటి మాట. అది ఎవరు మాట్లాడినా దాన్ని మనం ఖండించాల్సిందే. అలాగే ఈ డీప్ ఫేక్ వీడియోస్ ఏదో చేసి రిజర్వేషన్స్, ముస్లిం రిజర్వేషన్స్ రద్దు చేస్తారని ఫేక్ వీడియోల్లో దాని మీద చూసాం. ఇదేమవుతుందంటే మీరేం చేశారో చెప్పుకొని, మీరు వస్తే ఏం చేస్తారో చెప్పుకొని దాని మీద రాజకీయ పోరాటం చేయటం, ఎలక్షన్కి వెళ్ళటం అనేది పోయి అనవసరమైనటువంటి అబద్ధాలు, అనవసరమైనటువంటి అపోహలు కల్పించి వాటి వైపు ప్రజల యొక్క దృష్టిని మరలించి వాళ్ళ సెంటిమెంట్తో ఆడుకొని గెలవాలనేటువంటిది అన్ని రాజకీయ పార్టీలు అదే చేస్తున్నాయి. దీనికి ఈ పార్టీ ఆ పార్టీ అని మినహాయింపు ఏం లేదు. కానీ ప్రజాస్వామ్య వాదులుగా, ప్రజాస్వామ్యాన్ని కోరుకునే వాళ్ళుగా మనందరం కూడా ఇలాంటి అనవసరమైనటువంటి వివాదాలని తెర మీదకు తీసుకురాకూడదని రాజకీయ నాయకులందరినీ కోరుకుందాం. ఏదన్నా ఉంటే మీరు చేసిన మంచి చెప్పండి, చేయబోయే మంచి చెప్పండి. అవతల వాళ్ళు చేసిన దాంట్లో తప్పు ఉంటే ఎత్తి చూపించండి. అంతవరకే పరిమితం కావాలి. కానీ రాజకీయం ఇలాగ లేనిపోని అపోహలు జనం మధ్యలో కల్పించి వాళ్ళని గందరగోళపరిచి మీరు రాజకీయ లబ్ధి పొందాలనుకుంటే మాత్రం ఈ ఎలక్షన్స్ లో ఎంతో కొంత ఒక్క ఓటైనా రాకుండా పోతుంది ఒక కామెంట్ వల్ల అనుకుంటున్నారు. కానీ ఇక్కడ వీళ్ళందరూ గమనించాల్సింది ఏంటంటే న్యూట్రల్ ఓటర్స్ అని ఒకళ్ళు ఉంటారు. వాళ్ళు ఒక 5 to 6% ఉంటారు. వాళ్ళు ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు కాదు, వాళ్ళు న్యూట్రల్గా ఉంటారు. ఆ రోజుకి వాళ్ళకి ఏమనిపిస్తే దానికి వేద్దాం అనేటువంటి వాళ్ళు. ఇప్పుడు నోటాకి ప్రతిసారి ఎందుకు పెరుగుతుందంటారు? నోటాకి వేసే వాళ్ళ సంఖ్య ఎందుకు పెరుగుతుందంటారు? ఎందుకంటే ఇలా చూసి అన్ని రాజకీయ పార్టీలు ఇలాగే ఉన్నాయనేటువంటి ఒక రకమైనటువంటి నిరుత్సాహంలోకి వెళ్ళిపోయి వెళ్తున్నారు. కాబట్టి ఆ న్యూట్రల్ ఓటర్స్ కనుక వాళ్ళు ఒకసారి ఇబ్బంది పడి వాళ్ళు ఇట్లాంటి వాళ్ళని తిరస్కరించడం ఎందుకంటే ఒక 5,000 ఓట్లు 4,000 ఓట్లు వచ్చినాయి అనుకోండి, 1,500 ఓట్లతో కూడా గెలిచిన సందర్భాలు ఉన్నాయి మనం. కాబట్టి మాట్లాడేటప్పుడు రాజకీయ నాయకులు ఆచితూచి మాట్లాడాలి. ఎక్కడో ఉత్తరాఖండ్ నుంచి వచ్చిన చీఫ్ మినిస్టర్ వచ్చి ఇక్కడికి వీళ్ళు కావాలని మాట్లాడుతున్నారు అంటే ఏంటంటే అది ఆహ్వానించదగ్గ విషయం కాదు. నేతలు అది సవరించుకుంటే మంచిది. డిబేట్ కంటిన్యూ చేద్దాం. దానికంటే ముందు